ఇది ఇక్కడ కూడా సో మేలో ఉత్తర రిలీజ్ అయిపోయింది. ఇంకేం మంత్రి పదవులకు ఫార్ములా: ప్రతి 6 ఎమ్మెల్యేలకు చొప్పున ఒక మంత్రి పదవి. బీహార్లో ఎన్డీఏ పక్షాల మధ్య అంగీకారం. బీజేపీకి 14 మంత్రి పదవులు దక్కే అవకాశం. ఈ నెల 19 లేదా 20న నూతన సీఎం ప్రమాణ స్వీకారం. బీహార్ గురించి వార్త: డర్టీ కిడ్నీ అంటూ దూషించారు, చెప్పుతో కొట్టేందుకు యత్నించారు. పుట్టింటిపై రోహిణి ఆచార్య మళ్లీ తీవ్ర ఆరోపణలు, ఆమె బాటలో మరో 3. టీచర్ల టెట్ తత్తరపాటు: సుప్రీంకోర్టు తీర్పుతో టెట్ తప్పనిసరి. న్యాయ పోరాటం కొలిక్కి వచ్చేనా? ఇన్ సర్వీస్ టీచర్లకు సిలబస్ భయం, సైన్స్ టీచర్కు మ్యాథ్స్ గండం, మ్యాథ్స్ బోధిస్తున్న వారికి సైన్స్ గుబులు. పరీక్ష కోసం సెలవులు, ప్రత్యేక ట్యూషన్లు తీసుకుంటూ తిప్పలు. పాఠాలు చెప్పిన గురువులే ఇప్పుడు విద్యార్థులు. అర్థం కాని ఆన్లైన్ కోచింగ్. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలపై ఒత్తిడి. రాష్ట్రంలో 45,000 మందికి పైగా ప్రభుత్వ టీచర్లకు లేని అర్హత. నేటి నుంచి పత్తి కొనుగోళ్లు బంద్. పత్తి కొనుగోళ్ల విషయంలో గందరగోళం నెలకొంది. సీసీఐ తీసుకొచ్చిన నిబంధనలపై నిరసన వ్యక్తం చేస్తూ జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను నిలిపివేయనున్నాయి. సింగూరుకు మరమ్మతులు. హైదరాబాద్ నగర పరిసర ప్రాంతాలకు తాగునీటి సరఫరాతో పాటు ఉమ్మడి మెదక్ జిల్లాకు తాగునీటిని అందించే కీలకమైన సింగూరు జలాశయాన్ని ఖాళీ చేసి మరమ్మతులు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. స్పీకర్పై నేడు విచారణ. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు కీలక ఘట్టానికి చేరింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వైఖరిపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ను సోమవారం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ బీఆర్ గవై నేతృత్వంలోని ధర్మాసనం విచారించనున్నది. పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి. పార్టీకి, ప్రభుత్వానికి మంచి వాతావరణం ఉన్నదని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ద్వారా స్పష్టమైంది. ఈ నేపథ్యంలో పార్టీని, ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయాలి అంటూ ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ వ్యాఖ్యానించారు. జలుబు నాయనా. ఏపీ దూసుకెళ్తున్నది అప్పుల్లోనే. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. తీవ్ర ఆందోళనకరంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి. 2025-26 తొలి 6 నెలల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం వృద్ధి 7.03%. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది మొదటి 6 నెలల్లో జీఎస్టీ, అమ్మకపు పన్ను ఆదాయాల వృద్ధి 2.85%. 2023-2024 నుంచి 2025-26 మొదటి 6 నెలల్లో
రాష్ట్ర సొంత పన్ను ఆదాయాల వార్షిక వృద్ధి రేటుతో పోల్చితే ప్రస్తుత ఆర్థిక ఏడాది మొదటి 6 నెలల్లో వృద్ధి 2.75%. ఇది జగన్ పేపర్ కాబట్టి జగన్ది ఇక్కడ హెడ్లైన్లో వేసిండ్రు. ఎవరిది వాళ్ళు పేపర్లు ఛానల్ పెట్టుకుంటూ ఉంటే ఈ మీడియా కానీ దీనికి ఏమర్థం ఉంటుంది? నిలుస్తోంది ఇండియా 2036కి 23 కోట్ల మంది వృద్ధులు, 45 దాటిన వారిని కలిపితే 65 కోట్లు. ఎక్కువ మందికి అప్పులు, అనారోగ్యాలు, 5ంట ఒకరికే ఆరోగ్య బీమా. 50 నుంచే జాగ్రత్త పడాలని నిపుణుల అంచనా. మహిళా సాధికారత దిశగా దేశం పురోగమనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్. బిఆర్ గవాయ్ అంటే భూషణ్ రామకృష్ణ గవాయ్. అన్ని రంగాల్లోనూ గొప్పగా రాణిస్తున్న మహిళలు. మన రాజ్యాంగం వల్లే అణగారిన వర్గాల వారికి ఉన్నత అవకాశాలు. ఇందుకు ప్రస్తుత రాష్ట్రపతి నేనే ప్రత్యక్ష ఉదాహరణ. నో బొమ్మ. 65 పైరసీ వెబ్సైట్లు ఐ బొమ్మ రవితోనే క్లోజ్. రవి వెనుక ఎలాంటి ముఠా లేదు, అంతా వన్ మ్యాన్ షోనే. ఓటీటీ ఇతర వెబ్సైట్లలోని సినిమాలే తన వెబ్సైట్లలో ప్రకటనలు లేకపోవడంతో వీటికి ఎక్కువ క్రేజ్. కోర్టు అనుమతితో రవిని కస్టడీలోకి తీసుకోవాలని పోలీసుల నిర్ణయం. MBA చదివి కంపెనీ పెట్టి. ఇది పూర్తి వార్త చదువుదాం మళ్ళీ. ఇప్పుడు ఫస్ట్ హెడ్లైన్ స్పీడ్గా చూసేద్దాం. మెదడుకు పని చెప్పండి, కృత్రిమ మేధపై ఆధారపడితే అసలుకే ముప్పు, హెచ్చరిస్తున్న అంతర్జాతీయ పరిశోధనలు. ఫ్యూచర్ సిటీలో ఫిల్మ్ స్టూడియోలు. ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్, అజయ్ దేవగన్. ఒక్కో స్టూడియోకు 50 నుంచి 60 ఎకరాల కేటాయింపు. త్వరలో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాలు. సందర్శకుల కోసం అదనంగా 2 రోజులు. ఇదం జగత్. రోహిణి, తేజ్ ప్రతాప్, లాలు. రాజకీయాలతో పాటు కుటుంబంతో కూడా సంబంధాలను తెంచుకున్న లాలు కుమార్తె రోహిణి బీహార్లో. సో ఇది సాక్షి. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ, గుడ్ మార్నింగ్ తెలంగాణ. దూది రైతు దుఃఖం, కొర్రీలతో కన్నీళ్లు. ఎందుకు ఇంత రైతులు ఇక్కడ ఇంతకుముందు దీంట్లో చూడండి, టీచర్లకేమో ప్రతి ఒక్క టీచర్ చూడండి, టీచర్లకి 45,000 మందికి అర్హత లేకున్నా వాళ్ళు టీచర్ల జాబ్ చేస్తున్నారు. వాళ్ళు డ్యూటీలు, శాలరీలు తీసుకుంటున్నారు. ఏం డ్యూటీ చేస్తున్నారేమో. సో వాళ్ళకు టెట్ ఎగ్జామ్ రాయడానికే కష్టమవుతుంది. వాళ్ళు టెట్ ఎగ్జామ్ ఏం రాయము,
మాకు మినహాయింపు ఇవ్వాలని వాళ్ళ సంఘాల మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళ సంఘాల లీడర్లు ఏం చేస్తారు, రేపు ప్రభుత్వంతో మాట్లాడతారు. మరి అట్లాంటిది ఈ దేశంలో ఒక రైతుకు ఏ సంఘం లేకపోయా, ఇంతమంది రైతులు ఇంత బాధపడుతుంటే వర్షంలో పత్తిని వాళ్ళకు కండిషన్లతోని కొర్రీలతోని కన్నీళ్ళు పెడుతుంటే మరి వాళ్ళకి ఏ సంఘం లేదు, వాళ్ళే దుఃఖము అనుభవిస్తున్నారు సొంతంగా. ఎంత నష్టం వచ్చినా వాళ్ళ గురించి మాట్లాడే సంఘం లేదు, రైతులను పట్టించుకునే వాళ్ళు లేరు. అందుకే రైతు ఆత్మహత్యలు. రేపటి నాడు రైతు ఉండలేడు, మనుగడ లేదు. 2 పత్తి రైతుల ఆత్మహత్య. మురళి రాము, ముంజం సంతోష్. అధిక వర్షాలతో దెబ్బతిన్న పంటలు, అప్పు తీర్చేదారి కానరాక మరణం. ఆసిఫాబాద్ జిల్లా వేంపల్లి, గంగాపూర్ గ్రామాల్లో విషాదం. ఇప్పుడు వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? అన్ని దొంగ రాజకీయాలు, లఫూట్ రాజకీయాలు, వేస్ట్ రాజకీయాలు. ఈ కొడుకులు ఇట్లాంటి కొడుకులు వీళ్ళ కోసం మాట్లాడతారు, రాజకీయాల కోసం తప్ప. నిజంగా రైతులకు చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇది కలికాలం. మరి మనం ఏమన్నా చేస్తామా, చేయగలుగుతామా? ఎవరి బిజీలో మనం అది తర్వాత చూద్దాం. సో కేటీఆర్ వీడి మంద. సో తేమ పేరిట కొనుగోళ్లకు CCI నిరాకరణ. అన్నదాతకు శాపంగా 7 క్వింటాల నిబంధన. ప్రైవేటుకు అమ్మితే క్వింటాలుకు 1300 నష్టం. నేటి నుంచి జిన్నింగ్ మిల్లుల మూసివేత. ఇద్దరు పత్తి రైతుల ఆత్మహత్య. రోజు కింద చచ్చిపోతున్నారు మన ఇండియాలో. ఎన్నో సమస్యలు. సో మన రాముడు ఏమంటున్నాడు? ప్రభుత్వాల నిర్వాహకం పత్తి రైతుకు శాపం. ఇక ఏమన్నంటే అలా BRS TRS టైంలో ఎవరు చావలేదన్నట్టు. రైతులు గోసపడుతుంటే కేంద్రం రాష్ట్రం మొద్దు నిద్ర. కొనుగోళ్ల సంక్షోభానికి 2 ప్రభుత్వాలే కారణం. తేమ శాతం, కపాస్, కిసాన్ యాప్ రిజిస్ట్రేషన్, జిన్నింగ్ మిల్లుల అవినీతి అని కుంటి సాకులు. ఈ కొర్రీలతో కొనుగోళ్లను నిరాకరిస్తున్న CCI. పత్తి రైతుకు కనీస మద్దతు ధర దక్కడం లేదు. నెలలో కేవలం 1,12,000 టన్నులే కొనుగోళ్లు. కేంద్రంపై ముఖ్యమంత్రి, ఎంపీలు ఒత్తిడి తేవాలి. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR డిమాండ్. ఏమాయే కొనుగోలు కేంద్రాలకు వడ్లు తీసుకువచ్చి నెల రోజులు దాటినా ప్రభుత్వం కొనకపోవడాన్ని నిరసిస్తూ ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేస్తున్న రైతులు. కొనుగోళ్లకే ఎసరు, పంట సేకరణపై చేతులెత్తేసిన కాంగ్రెస్ సర్కారు. నాడు బోనస్ కూడా ఇస్తామంటూ హామీలు, నేడు కేంద్రమే కొనాలంటూ వినతులు. ఆర్థిక భారం సాకుతో కొనుగోళ్ల బాధ్యత నుంచి తప్పుకునే పనిలో కాంగ్రెస్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం దయ తలిస్తేనే జొన్న, మక్క, సోయా కొనుగోళ్లు, లేదంటే రైతు ఆగమే. రైతులను దగా చేస్తున్న సర్కారు. వానాకాలం వడ్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం. సన్న వడ్లకు బోనస్ 200 కోట్లు విడుదల చేయాలి హరీష్. మల్లారం ధాన్యం కొనుగోలు కేంద్రం సందర్శన. ఈయన ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే డయాలసిస్లో ఇష్టమైనట్లు రేట్లు పెంచేసిండ్రు అని ఆంధ్రజ్యోతిలో రాసిండ్రు. 1350 ఉన్న రేటును
దగ్గర దగ్గర 500 రూపాయలు పెంచింది. మరి అంటే అవి రేట్లు హరీష్ వాళ్ళ ఇంట్లోకి పోయినాయా, మరి రాముడి ఇంట్లోకి పోయినాయో చెప్పాలి, తెలుస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ రేవంత్ అన్న వదిలాడు ఆ విషయం. ఆల్రెడీ పూర్తిస్థాయి విచారణకు రంగం సిద్ధం, రేట్లు తగ్గించే యోచన. ఈ కొడుకులు అప్పులు తీసుకొచ్చి దోసుకోబెట్టి సగం దోసుకో తిన్నారు, సగం 99% ఇప్పుడు వచ్చి చేతులు పట్టుకొని మాట్లాడతాడు. ఇక మనకేమో వీళ్ళు లేక ఎవరి గతి లేకపోయా. లూట్ సోర్సింగ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ల బినామీల చేతుల్లో అవుట్సోర్సింగ్ ఏజెన్సీల ఇష్టారాజ్యం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పక్కదారి. బోగస్ ఉద్యోగుల జాబితాలు సృష్టించుస్తున్న ఏజెన్సీలు. పనిచేయని వారి పేరిట ఏటా 100 కోట్ల మేత. IFMIS పోర్టల్లో ఇంతవరకు పూర్తిగా నమోదు కాని నిజమైన అవుట్సోర్స్ ఉద్యోగుల డాటా. వివరాల నమోదులో జాప్యంపై అనుమానాలు ఎన్నో. సొంత ఖాతాల్లో ఏడాదికి 160 కోట్లు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 2 మృతి, 6 గాయాలు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగుండ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఘటనలో నుజ్జునుజ్జైన ఆర్టీసీ బస్సు. సో మన సబ్స్క్రైబర్లు అందరూ డ్రైవింగ్లో జాగ్రత్త. పార్టీ కోటా అంటే యుద్ధమే. ఆదివారం ఇందిరా పార్క్లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన న్యాయ సాధన దీక్షలో ఐక్యతను చాటుతున్న బీసీ నేతలు ఆర్ కృష్ణయ్య, ఎల్ రమణ, బండారు దత్తాత్రేయ తదితరులు. 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్ళాలి బీసీ జేఏసీ. రాజ్యాంగ సవరణ ద్వారానే బీసీ రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం. అఖిల పక్షాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే ఢిల్లీ తీసుకువెళ్ళాలి ఆర్ కృష్ణయ్య. బీసీలంతా ఏకం కావాలి ఎల్ రమణ. ఏకాభిప్రాయం రావాలి బండారు దత్తాత్రేయ. బీసీల న్యాయ సాధన దీక్షకు మద్దతు. ఏమవుతుందో మరి ఎలక్షన్లలో చూడాలి. సీఎం గారు మమ్మల్ని చంపకండి, పెన్షనర్ల ఆత్మహత్యలన్నీ సర్కారు హత్యలే. గత 20 నెలల్లో 20,000 కోట్లు బాకీలు పడ్డారు. ఏడాదిన్నర దాటినా రూపాయి అయినా ఇవ్వరా. నమస్తే తెలంగాణతో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య. నేడు ఇందిరా పార్క్లో పెన్షనర్ల మహాధర్నా. రాజీనామా దిశగా దానం కడియం. ఫిరాయింపుపై స్పీకర్ వేటు తప్పదని నిర్ధారణ. అనర్హతతో పరువు పోగొట్టుకోవడం కంటే రాజీనామా చేయడమే మేలు అని నిర్ణయం. ఇప్పటి వరకు విచారణకు హాజరు కాని ఆ ఇద్దరు బీఆర్ఎస్ పిటిషన్లపై నేడు సుప్రీంలో విచారణ. కాంగ్రెస్ వాళ్ళు దద్దమ్మలు కాకపోతే, అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చిండ్రు కానీ అప్పట్లో కాంగ్రెస్ కేసీఆర్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి, సిపిఐ నుంచి, టీడీపీ నుంచి గుంజుకున్నప్పుడు అప్పుడు మిగతా పార్టీలు ఏం పట్టించుకోలేదు, కోర్టులలో వేయలేదు. ఇప్పుడు రామగానికి ఆగుతలేదు టీఆర్ఎస్. వాడు చేస్తే మాత్రం మంచిగా, ఇంకొకరు చేస్తే మాత్రం చేయొద్దని కోర్టులో నడుస్తున్నది ఈ విషయం. ఎస్కే షమీర్ గుడ్ మార్నింగ్. హాయ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ హాయ్. కొత్త వారందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏం వార్తలు చూద్దామో చెప్పండి. ఇంకా ఇక్కడ రాని వార్తలు మీ దగ్గర ఏమైనా ఉంటే అవి మాట్లాడదాం.
కామెంట్ చేయండి, లేదంటే కాల్ చేయండి. స్పీకర్ చట్టబద్ధమైన నిర్ణయం తీసుకోవాలి. బెంగాల్ లాంటి పరిస్థితి తెచ్చుకోరనుకుంటున్నా కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. కళ్యాణ లక్ష్మి చెక్కుతో సర్టిఫికెట్, వాట్సాప్ ద్వారా సందేశం కూడా. రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం, అమలు కాని తులం బంగారం హామీ. ఇప్పటికే వేలల్లో దరఖాస్తులు పెండింగ్. చలిగాలులతో వణుకుతున్న రాష్ట్రం. 11 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు. సిర్పూరు యులో అత్యల్పంగా 7 డిగ్రీలు. 21న బంగాళాఖాతంలో అల్పపీడనం. ఈ 2-3 రోజులు చలులు బాగానే పెరుగుతున్నాయంట. అందరి ఆరోగ్యాలు జాగ్రత్త. అలాగే అల్పపీడనం కూడా వస్తుందంట, సో జాగ్రత్త. మరి నెక్స్ట్ మన తెలంగాణ లేదా నవ తెలంగాణ చూద్దాం. చంద్రబాబు ఉంది, మిస్ అయిపోయినా నిన్న. ఇవాళ చూడాలి. డేట్ మొత్తం పెద్దగా వేసేసిండు తెలంగాణలో. యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ జాలపల్లి, ఎంపీటీసీ దూల్మిట్ట సిద్దిపేట్ జిల్లా కమలాకర్ యాదవ్. నవ తెలంగాణ ఫుల్ పేజ్. నవ తెలంగాణ ఫుల్ పేజ్. హైదరాబాద్లో ఉపరాష్ట్రపతి స్వాగతం పలికిన గవర్నర్, సీఎం. కసరత్తు షురు. నేటి నుంచి తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్పై మేధో మథనం. బేగంపేటలోని ప్రజాభవన్ వేదికగా రూపకల్పన. అన్ని శాఖల అధిపతులకు ఆదేశాలు. స్థానికమే కీలకం. విజన్ డాక్యుమెంట్, ప్రజాప్రభుత్వ ద్వితీయ వార్షికోత్సవాలపై ప్రధాన చర్చ. నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం. తుమ్మలపాడ్ అడవుల్లో ఎన్కౌంటర్. స్నిపర్ టీం కమాండర్ మధ్వి దేవాతో సహా 3 మావోయిస్టులు మృతి. సూసైడ్ బాంబర్ సహాయకుడి అరెస్టు. ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల ఘటనలో ఎన్ఐఏ చర్యలు. ఘటనా స్థలంలో నిషేధిత 9mm కార్ట్రిడ్జ్లు. పంతొమ్మిది, 20 తేదీల్లో నితీష్ ప్రమాణం. బీహార్ ముఖ్యమంత్రిగా 10వసారి. మంత్రివర్గంలో బీజేపీకి సింహభాగం. ఎక్కువ మంది మంత్రులు వాళ్ళే, బీజేపీ వాళ్ళు. ఉపాధికి షాక్. ఇక్కడ ఒకళ్ళు పనిచేస్తున్న ఫోటో, మట్టి ఎత్తివేస్తున్న ఫోటో. భారీ సంఖ్యలో కార్మికుల తొలగింపు. అక్టోబర్ 10, నవంబర్ 14 మధ్య 27 లక్షల మంది అవుట్.
ఏపీ నుంచి అత్యధికంగా 15 లక్షల మంది. యూపీలో కుప్పకూలిన క్వారీ, 3 మృతి, శిథిలాల కింద చిక్కుకున్న 8 మంది కార్మికులు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయ చర్యలు. అమెరికాలో బర్డ్ ఫ్లూ కలకలం, వాషింగ్టన్లో కేసు నమోదు. కోళ్ళతోటి ఎంతైనా నాటుకోళ్ళు ఊరుకోలే మంచిగా అంటారు మరి. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు, అక్కడికక్కడే 2 మృతి, పలువురికి గాయాలు, మరో 2 సీరియస్. మెక్సికోలో జెన్ జెడ్ నిరసనలు, దేశంలో నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా ఆందోళన. అధ్యక్షురాలు రాజీనామా చేయాలని డిమాండ్, పెద్ద ఎత్తున పాల్గొన్న యువత. పోలీసులు నిరసనకారులకు మధ్య ఘర్షణ, 120 మందికి గాయాలు. నెక్స్ట్ మన తెలంగాణ అయిపోయింది కదా, అయిపోయిందా లేదా, అయిపోలేదు. సో ఇక్కడ ప్రధానంగా డిసెంబర్లో పంచాయతీ అని వార్త వచ్చింది. నిన్న మనం అనుకున్నట్లుగానే డిసెంబర్ జనవరి లోపల అయిపోతాయి అని అంటున్నాం. చూడాలి మరి, అయిపోతే దాదాపు అయ్యేటట్లే కనిపిస్తుంది వాతావరణం. వచ్చే నెలలో ప్రక్రియ ప్రారంభం. ప్రజాపాలన విజయోత్సవాల తర్వాతే ఎన్నికల నిర్వహణ. పార్టీ పరంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు. నేడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం. స్థానిక సంస్థల ఎన్నికలు, గిగ్ వర్కర్ల ముసాయిదా. ప్రజాపాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు చేసే అవకాశం. ఒకే వేదికపై బాబు, రేవంత్. నిన్న ఆర్ఎఫ్సి రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన కార్యక్రమంలో పక్కపక్కనే ఆసీనులైన తెలుగు రాష్ట్రాల సీఎంలు. ముసిముసి నవ్వులతో అందరి దృష్టిని ఆకర్షించిన ముఖ్యమంత్రులు. మరో 2 బైపోల్స్. దానం కడియం చేత రాజీనామా. ఆ ఇద్దరిపై ఫిరాయింపు వేటు తప్పదన్న భావన. దానికి ముందే ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేలతో పదవులకు రాజీనామా చేయించే యోచనలో కాంగ్రెస్. పార్టీలో ఇప్పటికే జూబ్లీహిల్స్ జోష్. ఇదే జోరులో ఇద్దరిని గెలిపించి భవిష్యత్తుకు పటిష్ట పునాదులు వేయాలన్న వ్యూహ రచన. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు అటు ఇటు అయితే పర్లేదంట, కానీ రేవంత్ అన్న ఉన్నప్పుడు అంటే వద్దంట. ఇది దొంగరాముడు కేటీఆర్ గారికి నచ్చుతలేదు. స్పీకర్పై దాఖలైన కోర్టు ధిక్కార పిటిషన్పై నేడు విచారణ. ఎమ్మెల్యేల విచారణకు గడువు కోరుతూ ఇప్పటికే స్పీకర్ కార్యాలయం అదనపు పిటిషన్. దానిపైన నేడే సుప్రీంలో విచారణ. ఎల్ఆర్ఎస్ అనేది ఎప్పుడు? ఇరవై లక్షల మంది దరఖాస్తుదారులకు నోటీసులు. ఫీజు చెల్లించి 8 నెలలైనా అందని ప్రొసీడింగ్స్. నీటిపారుదల, రెవెన్యూ అధికారుల వద్ద పెండింగ్లో లక్షలాది దరఖాస్తులు. ఆయా విభాగాల అధికారుల మధ్య సమన్వయ లోపం. ముడుపులు ముట్టజెప్పితే ఫైళ్లకు రెక్కలు.
దరఖాస్తుదారుడికి వివరాలు అందించేందుకు యంత్రాంగం మీనమేషాలు. ఢిల్లీలో పేలుడు ఘటన ఆత్మాహుతి దాడే. అమీర్ రషీద్ అలీ ఆత్మాహుతి బాంబర్ ఉమర్ నబీ. ఈ ముస్లిం నా కొడుకులకు తుర్కు నా కొడుకులకు పని ఉండదా? ఉగ్రవాదుల పేర్లు అన్నీ వీళ్ళే ఉంటాయి. చాలైంది మళ్ళీ పొద్దున 5:30 అయిందంటే చాలిగా. మైకులు పెట్టి చంపుతారు. కొంచెం మంచిగా చేసుకోవచ్చు కదా. ఇంకొన్ని ఇంతగానం సౌండ్ పొల్యూషన్ చేయాల్సిన అవసరం ఏమున్నది? డాక్టర్ ఉమర్ నబీయే తనను తాను పేల్చివేసుకున్నాడు. సహాయకుడు కాశ్మీర్కు చెందిన సన్నిహితుడు అమీర్ సహకారం. అతడి పేరిటే కారు రిజిస్ట్రేషన్ ఐడీలు అమర్చేందుకు వీలుగా కారులో మార్పులు. ఎన్ఐఏ దర్యాప్తులో సంచలన విషయాలు. హర్యానాలో మరో మహిళా డాక్టర్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఈ బాంబ్లాస్ దాంట్లో లవ్, స్టడీ, డ్యూటీ, డాక్టర్, ఇటు మతము, ప్రతి యాంగిల్లో ఉంది దీంట్లో. పెద్ద సినిమా స్టోరీ లాగా. ఫ్రెండ్షిప్, డబ్బులు, టెక్నాలజీ, ప్రతిదీ దీంట్లో ఉంది. మరి చాలా ఇంట్రెస్ట్. సో నేటి నుంచి జిన్నింగ్ మిల్లులో బంద్. పత్తి కొనుగోళ్లపై ప్రభావం. సమ్మె విరమించుకోండి. మిల్లర్ల సమస్యపై కేంద్రంతో మాట్లాడినం. మంత్రి తుమ్మల వినతి. సంక్షోభంలో పత్తి రైతు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొద్దు నిద్ర. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి. బీహార్ కేబినెట్ కూర్పుపై ఎన్డీఏ ఫార్ములా. బీజేపీకి 15 నుంచి 16, జేడీయూకు 14, ఎల్జేపీకి 3, మిగతా పక్షాలకు ఒక్కొక్కటి చొప్పున పదవులు. నేడు జేడీయూ శాసనసభాపక్ష సమావేశం. 19 లేదా 20న ప్రమాణ స్వీకార కార్యక్రమం. బీహార్లో లాలూ కుటుంబంలో ఓటమి చిచ్చు. వీళ్ళు కుమారుడు కుమార్తె నడుమ తీవ్ర వాగ్వాదం. ఓటమికి నీ టీమే కారణం అన్న రోహిణి. కాదు నువ్వే కారణం అంటూ మండిపడ్డ తేజస్వి. సహనం కోల్పోయి సోదరిపై చెప్పు విసిరివేత. నాన్నకు కిడ్నీ ఇస్తే దాన్ని మురికిది అని అవమానించారు. కోట్ల డబ్బు, పార్టీ టికెట్ తీసుకున్నానని నాపై నిందలు. లాలూ కుమార్తె రోహిణి ఆచార్య ఆవేదన. నన్నంటే ఊరుకుంటా, అక్కను అగౌరవపరిస్తే ఊరుకోను. తేజ ప్రతాప్. సో వీళ్ళ ఫ్యామిలీలో నడుస్తుందన్నమాట. ఎట్లయితే ఈడ కేసీఆర్ ఫ్యామిలీ ఉన్నదో అట్లా అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీలో నడుస్తుంది స్టోరీలో. ఇవి మనం చూసుకుంటా చదువుకుంటా చూడాలి. ఇవన్నీ వీళ్ళ కథలు. ఈ కొడుకులకు ఎట్లా కోట్లు వచ్చినాయి అవన్నీ వంచినాక చూడాలి, వినాలి. కథలతో ఎందుకు మనకు? వాళ్ళు ఏమన్నా కానీ ఎవడు అనుభవిస్తుడు రేట్లు? మధ్యతరగతి వాళ్ళే. పైరసీకి పాతర. ఐ బొమ్మ బప్పం టీవీ క్లోజ్.
సవాల్ విసిరిన నిందితుడు రవితోనే వెబ్సైట్లు మూసివేయించిన పోలీసులు. హార్డ్ డిస్కుల్లో వేలాది సినిమాలు. గ్లోబల్ నెట్వర్క్ ఏర్పాటు చేసిన నిందితుడు సర్వర్లు హ్యాక్ చేసి సినిమాలు, వెబ్ సిరీస్, హెచ్డి వీడియోలను డౌన్లోడ్ చేసినట్టు గుర్తింపు. నిందితుడి కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్. సో ఈ వార్త బాగానే ఉన్నది, తర్వాత చూద్దాం. ఇంకా ఇప్పుడు మన తెలంగాణ అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్రప్రభ. తెలంగాణ ప్రభ. వారి వివక్షే శ్రీరామరక్ష, నన్ను ఓర్చుకోలేని తత్వం కేసీఆర్ కుటుంబానిది. అసెంబ్లీ పార్లమెంట్ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించా. కేటీఆర్ హరీష్ రావుది మితిమీరిన ఓవర్ యాక్షన్. వారిది నా లెవెల్ కాదు. కేసీఆర్ శకం ముగిసినది. నన్ను ఢీకొట్టాలంటే కేసీఆర్ బయటకు రావాల్సిందే. కేసీఆర్ బయటకు రాడనే కవిత బయటకొచ్చింది. బీజేపీకి అంత సీన్ లేదు. కేంద్రం నిధులు రప్పిస్తా. జూబ్లీ గెలుపుతో విమర్శకుల నోళ్లకు తాళం పడింది. తెలంగాణ ప్రజల దీవెనతో హామీలు నెరవేరుస్తా. సన్నిహితులతో సీఎం రేవంత్ రెడ్డి మనసులో మాట. ఈ వార్త ఒక్క దీంట్లోనే వచ్చింది ఆంధ్రప్రభలో, వేరే దాంట్లో రాలే. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ను స్వాగతించిన సీఎం రేవంత్ రెడ్డి. స్థానికమే ఎజెండా. నేడు కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ. సబ్స్క్రైబ్ చేస్తున్నారా అందరూ? మీరు కొద్దిసేపు వస్తారు, చూస్తారు. సబ్స్క్రైబ్ చేయండి కొత్త వారందరూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా న్యూస్ గురించి ఉంటే కామెంట్ చేయండి. సో ఏడు దాకా వచ్చింది. సీఎం రేవంత్ అధ్యక్షతన సచివాలయంలో సమావేశం. త్వరలో ప్రధాని మోడీ చెంతకు అఖిలపక్షం. 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై రాజ్యాంగ సవరణకు పట్టు. కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీకి సన్నాహాలు. స్థానిక సంస్థల ఎన్నికలు. బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ. బీసీ రిజర్వేషన్లను పార్టీ పరంగా చేపడితే వచ్చే పరిణామాలపై కేబినెట్లో చర్చించే ఛాన్స్. ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ. 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తుక్కుగూడలో భారీ బహిరంగ సభ నిర్వహణ. పార్టీ అగ్రనేతలను ఆహ్వానించాలని ప్రతిపాదన. ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన సీఎం రేవంత్. పత్తి కొనకుండా కుంటి సాకులు.
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న CCI 28 లక్షల టన్నుల లక్ష్యం, కొన్నది 1,00,000 టన్నులే. పట్టించుకొని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం మేరకు కొనుగోలు చేయకుంటే ఆందోళనలు చేస్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు KTR హెచ్చరిక. యాసంగి పరిహారం ఇంకెప్పుడు ఇస్తారు? పెండింగ్లోని 1,200 కోట్లు. ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హరీష్ రావు ఫైర్. వడ్ల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన BRS నేత. నమ్మించి మోసం చేస్తే రాష్ట్రం అగ్నిగుండమే. 42% BC రిజర్వేషన్లు చట్టబద్ధం చేయాలి. కాంగ్రెస్ ఎట్లాగూ ఇయ్యదు కానీ తులం బంగారం ఇయ్యదు. ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి. ఆ తేదీని నేటి కేబినెట్ భేటీలో ఖరారు చేయాలి. లేకుంటే డిసెంబర్లో పార్లమెంటును ముట్టడిస్తాం. రన్ ఫర్ సోషల్ జస్టిస్ వాక్లో వక్తలు. బషీర్బాగ్ చౌరస్తా నుంచి ట్యాంక్ బండ్ వరకు మార్నింగ్ వాక్. ధర్నా చౌక్లో న్యాయ సాధన దీక్ష. అదిరిపోయేలా విజయోత్సవాలు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటుతాం. రైజింగ్ తెలంగాణ విజన్ డాక్యుమెంట్ రెడీ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ముహూర్తం ఖరారు. 19 లేదా 20న బీహార్ సీఎంగా నితీష్ ప్రమాణం. ప్రధాని మోడీ షెడ్యూల్కు అనుగుణంగా తేదీ ఖరారు. NDA కూటమిలో మంత్రి పదవులకు ఫార్ములా రెడీ. ప్రతి 6 ఎమ్మెల్యేలకు ఒక అమాత్య పదవి. ఈ నెల 18న ఎమ్మెల్యేలతో JDU BJP సమావేశాలు. టెర్రర్ డాక్టర్స్. మరొక లేడీ అరెస్ట్. జమ్మూ కాశ్మీర్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఢిల్లీ పీడులో ప్రాంతంలో 9mm బుల్లెట్ గుర్తింపు. త్రిముఖ వ్యూహం. కొద్దిసేపు రెస్ట్ తీసుకుందాం. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.